వారి దగ్గర ఉండాలి. అలాగనే మాట వివరణ నల్లి శాంతిప్రియ చదువుతుంది. కీర్తన గ్రంథం 31:5. నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించిన వాడువు నీవే. ఆమేన్. లోక 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని. ఓకే, ప్రార్థన చేద్దాం. పద్మ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి ప్రభా యేసయ్య, వందనాలైనా వందనాలు, స్తుతులు స్తోత్రములునైనా. ఇదిగో ప్రభా యేసయ్య, ఎన్న 6 మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతో ధైర్యంగా చెప్పిన బిడ్డలను బట్టి నీకు వందనాలనైనా. అలాగేనైనా 7వ మాట చెప్పి బిడ్డకి ధైర్యం దయచేయండి ప్రభా, ఆరోగ్యం దయచేయండి నైనా. అలాగేనైనా అమ్మగారిని అయ్యగారిని ఆశీర్వదించి దీవించండి ప్రభా. అయ్యగారికి చేతిని బలాన్ని ఇవ్వండి ప్రభా, ఆరోగ్యం దయచేయండి నైనా. మా సంఘం బిడ్డని సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి నైనా. అభివృద్ధి పొందే కృపని దయచేయండి ప్రభా. ఏ బలహీనతలు లేకోకుండా బిడ్డలందరినీ కాసి కాపాడండి అయినా. ఈ 40 రోజులు ఏ అంశాలు అయితే పెట్టుకున్నారో ప్రభా, ఏ అంశాలకు నెరవేర్పు దయచేయండి ప్రభా. నీకు వందనాలు రండి. స్తుతులు స్తోత్రములు ఉన్నాయని కొద్ది ప్రార్థన ఆలకించమని త్వరగా వచ్చిన ప్రవేశనామను బట్టి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణత. నేను చెప్పబోయే మాట 7వ మాట. లూకా సువార్త 23:46. చాలండి. మత్తయి సువార్త 10, 19, 20 ఒకసారి చదవండి. చాలండి. 10, 19 కదండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. అంటే ఇక్కడ నిలిచి ఉండి వాక్యం చెప్తున్న వాళ్ళని వీళ్ళేం చెప్తారు, వీళ్ళేం చేస్తారు, వీళ్ళకి ఏమొచ్చు అసలే అని ఒక హేళనకరంగా చాలామంది అంటూ ఉంటారు. అందువిషయమై నేను ఫస్ట్ ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ నిలబడి చెప్పే వాళ్ళందరూ వారి సొంత మాటలు ఏమి చెప్పరండి, దేవుడు అందిస్తేనే చెప్తారు. మా ఒక్క సాక్ష్యం మీకు చెప్తాను. ఏంటంటే మేము డైలీ వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళం. సువర్ణదిన నేను చేసుకునేవాళ్ళం. చేసుకుంటూ రోజు అలా చేసుకుంటూ ఉంటే స్తుతులు పుస్తకాలన్నీ మా దగ్గర ఉండేవి. మేము స్తుతులు చెప్పుకుంటూ అనుకున్నాం ఒకరోజు, ఏంటి ఇవన్నీ చెప్పాలా, ఇవన్నీ చెప్పకపోతే ఏమవుతుంది, ఇవన్నీ చెప్పాలా, పాశ్రమ గారు ఇవన్నీ పెట్టారేంటి అని అనుకుంటుంటే ఏంటో తెలియదు. కానీ ఆ తర్వాత కొద్ది నిమిషాలకి అమ్మగారు వచ్చి మా దగ్గరికి, ఇవన్నీ చెప్పాలా, ఇవన్నీ చెప్పకపోతే ఏమవుతుంది, ఇవన్నీ చదివించాలా అని చాలామంది అనుకుంటారు అని అదే వాక్యం అమ్మగారు మాకు చెప్పారు. ఇదేంటి మనం అనుకున్నాం, ఇక్కడ సీసీ కెమెరాలో మాటలు కూడా వినిపించవు, అలాంటిది ఇటువంటి మాట అమ్మగారికి ఎలా తెలిసిపోయింది అని మాలో మేము భయపడిపోయి ఇంకెప్పుడు మనం ఇలా చెప్పుకోకూడదు, ఎప్పుడూను దేవుడు ఎలాగైనా ఆత్మ ద్వారా వాళ్ళ సేవకులకి అందిస్తాడని మేము నమ్మమండి. అటు విధంగా ఇక్కడ నుంచుని చెప్పే వాళ్ళ అందరి మాటలు కూడా దేవుడే అందిస్తాడని మీరు అందరూ కూడా నమ్మాలని ముందుగా వాక్యం చదివిస్తున్నాను. ధైర్యం కోసం ఒక చిన్న పాట పాడుకుందాం. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానంబులు గలవు. భయపడుడానికి పలుకులు నీకు జయము గలుగు 365 గలవు ఏడాది పొడుగునా. భయపడకు నిరాశపడకు మెందునా. పడరాదు క్రీస్తు విశ్వాసి,
భయపడి దిగులు పడరాదు సుమి. 7వ మాట చెప్తున్నానండి. ఇది చాలా శ్రేష్టమైన మాట. ఎందుకంటే సిలువలో దేవుడు పలికిన మాటల్లో ప్రాముఖ్యమైన తన కోసం తాను పలుకున్న మాటలు ఇది 4వ మాట. యేసుక్రీస్తు గురించి 4 పుస్తకాల్లో కేవలం ఈ లోకసువార్తలో మాత్రమే ఈ మాట రాయబడిందండి. ఇది సమర్పణతో కూడిన మాట. సిలువలో ప్రభువారు పలికిన 7 మాటల్లో 3 మాటలు ప్రార్థనా మాటలే. ఇవి మూడో ప్రార్థనా మాట లేదా ఆఖరి ప్రార్థనా మాట. మొదటి ప్రార్థనా మాట మరియు ఈ 3వ ప్రార్థనా మాట తండ్రి అనే పదంతో ప్రారంభమవుతాయి. మొదటి మాట ఏంటండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపుము. తండ్రి అని ప్రారంభించాడు. అంటే కుమారుడికి తండ్రికి ఉన్న సంబంధము ఎట్టి విధంగా ఉంటుందో దేవుడు మనకి తెలియపరచడానికే తండ్రి అని సంబోధించాడండి. చిన్నప్పటి నుండి కూడా క్రీస్తు పుట్టాడు, గర్భంలో పడిన కాని నుండి కూడా ప్రతి విషయంలో మాదిరే చూపించాడండి. ఎటు విధంగా బ్రతకాలి, ఏ విధంగా చూడాలి, ఏ విధంగా వాగ్దానం అది వాక్యం ప్రకటించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, మన ప్రవర్తన, మన పనితీరు, మన ప్రేమ చూపించే విషయంలో ఏ విధంగా ఉండాలి అని చూపించాడు. కానీ ద్వేషం చూపించడం కానీ కక్ష, కుదులు, కుతంత్రం ఇవన్నీ ఏమీ ఎక్కడా చూపించలేదండి. కానీ మనలో ఎందుకు తేడా అండి? దేవుడు మనల్ని ఎటు విధంగా ఉండాలో అటు విధంగానే కదండి దేవుడు మన కోసము తీరు అంటే మాదిరి చూపించి వెళ్ళారు. మనం కూడా అటు మాదిరిగా నడుచుకుంటేనే క్రైస్తవులమని అనిపించుకుంటామండి. అంటే సిలువను పలికిన మాటలు ప్రభు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతోనే ముగించారు. అంతేకాదు ఆయన మాటలు తండ్రి అనే మాటతో ప్రారంభించి తండ్రి అనే మాటతోనే ముగించబడ్డాయి. వీటిని వివరంగా క్రింద చూద్దాం. ఒక సిలువలో పలికిన 7 మాటల్లో ప్రార్థనతోనే ప్రారంభమయ్యాయి. మొదటి మాట కూడా ప్రార్థనతోనే, చివరి మాట కూడా ప్రార్థనతోనే. సిలువలో పలికిన 7 మాటలు తండ్రితో ప్రారంభమైనట్లే దేవుడు కూడా చిన్నప్పుడు తను పలికిన 12వ సంవత్సరంలో తను పలికిన మాట కూడా తండ్రి అనే ప్రారంభించారు. లోకసువార్త 2:49. చాలండి. ఆయన, మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను. నా తండ్రి పనుల అంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడే 12 సంవత్సరాల వయసులోనే నేను దేవుని కుమారుడిని, నేను దేవుడి యొక్క సొత్తు, దేవుడు నన్ను ఏం చేయమంటే అవే చేస్తాను అని ఒక పనితీరుని ఇక్కడ చూపించాడండి. చిన్నప్పుడే తండ్రి అని ప్రారంభించాడు. అంటే మనం కూడా దేవుడు తండ్రిగా భావించి తండ్రి అని ప్రార్థన చేయాలని ఒక మాదిరికరముగా దేవుడు మనకి ఈ మాట సెలవిచ్చాడు. మొదటగా చిన్నప్పుడు దేవుడు పలికిన మాట, చివరిగా ఇంకా తన ఆత్మను అప్పగించుకున్నప్పుడు కూడా 2 విధాలుగా తండ్రి అనే ప్రారంభించాడు, తండ్రి అనే ముగించారు. మానవ శరీరాన్ని ధరించుకున్న యేసు ఆఖరిగా పలికిన ఈ మాటను గురించి కొన్ని సంగతులు జ్ఞానించుకుందామండి. ఒకటి, ఇది శ్రేష్టమైన మాట. ఒక మానవుడు ఎటువంటి వాడైనా అతడు చనిపోయే ముందు అతడు పలికే ఆఖరి మాటలు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చనిపోయాక ఎవరైనా చనిపోయారు అనుకోండి, అప్పటి వరకు ఆయన ఎటువంటి వాడైనా చనిపోయాక చాలా మంచివాడండి, ఈయన ఎంతో గొప్పగా బతికాడు, ఈయన ఏం చేసినా మంచి కార్యాలే చేశాడు, ఇంట్లో ఎటువంటి విధముగా ఉన్నా కానీ బయట అందరికీ మంచి కార్యాలే చేశాడు, అందరికీ ఒక తల్లో నాలుకలాగా ఉన్నాడు అని గొప్పగానే మాట్లాడతారు. అతను ఎంత దుర్మార్గుడైనా మంచివాడైనా ఎటువంటి వాడైనా. అలాగే దేవుడు మనకి 7 మాటలు చివరిగా పలికి ఉన్నాడు. చనిపోయే ముందు 7 మాటలు, ప్రాముఖ్యమైన మాటలు పలికి ఉన్నారు. అందులో చివరిగా ఇంకా తన ఆత్మని దేవునికి అప్పగించేసుకున్నాడు. క్రైస్తవులు అధిక ప్రాముఖ్యతని 7 సంఖ్యకి ఇస్తారండి. 7 శని స్త్రీలు మనం పెట్టుకుంటాం, 7 వారాలు పెట్టుకుంటాం. ఇటు విధంగా 7 అనే సంఖ్య క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. అలాగే పేతురు కూడా అంటాడు, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవని పేతురు కూడా చాలాసార్లు దేవుణ్ణి అంటాడండి. ఇది సంపూర్ణమైన మాట. ఇంకంటే సంపూర్ణ సంఖ్యగా మనం 7ని భావిస్తాం కాబట్టి 7వ మాట సంపూర్ణ మాటగా ఉంది. ప్రత్యేకమైన మాటగా, పూర్ణత కలిగిన మాటగా. సర్వశక్తుడైన దేవుడు 6 దినాల్లో సమస్త సృష్టిని సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం సృష్టి గురించి ఉంటుంది కదండి. సృష్టి ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ వెలుగు కలిగెను, తర్వాత చీకటి కలిగిన, తర్వాత వృక్షాదులు, పశుపక్షాదులు, జలరాశులు, గడ్డి, విత్తనాలు ఇచ్చే చెట్లు, మొత్తం అన్నిటిని
ఆకాశ నక్షత్రాలు, జ్యోతులు ఇవన్నిటిని కలగజేశాక 6వ దినమునే జీవులని, జంతువులని, నరులను కూడా 6వ దినమునే చేసేసాడండి. 7వ దినము మాత్రం ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అందుకే 7 అనే సంఖ్యకి మనం క్రైస్తవులందరూ కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఇది సమర్పణతో కూడిన మాట. యేసుప్రభు జీవించిన జీవితం సమర్పణ కలిగినది. 30 సంవత్సరాల వయసు వరకు కుటుంబానికి లోబడిన జీవితం. మిగిలిన 3.5 సంవత్సరాలు పరమతండ్రి చిత్తము కొరకు ప్రాణార్పముగా పోయబడ్డాడు. 30 సంవత్సరాలు కూడా తల్లిదండ్రులకి, ఇంకా తన వృత్తికి, తన ఇంకా కార్యాలన్నిటికీ లోబడ్డాడు. మిగతా 3.5 సంవత్సరాలు దేవుడి పనే చేశాడు. తల్లిదండ్రులు కూడా ఆశ్రయించలేదు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం ఇవేమీ మనం బైబిల్ గ్రంథంలో చూడలేదు ఎప్పుడు. క్రీస్తు ప్రభు వెన్నంటే ఉండి పరిచర్య చేసిన శిష్యులను యోహాను సువార్త 15వ అధ్యాయం మొత్తం కూడా పరమతండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆ అధ్యాయం మొత్తం మీరు చదువుకోండి, మొత్తం ప్రార్థన గురించే ఉంటుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడితో ఎట్టి విధముగా ప్రార్థన చేస్తూ మాట్లాడాడో, నేను దేవుడి సొత్తు అని ఎట్టి విధముగా చెప్పాడో అధ్యాయం మొత్తం 17 సువార్త మొత్తం ఉంటుందండి. పాప పరిహారార్థం దున్నబడుటకు తన శరీరాన్ని సైనికులకు అప్పగించాడు. 4 అప్పగింతలు మనకు బైబిల్లో కనిపిస్తాయండి. పరమతండ్రికి తన ప్రార్థన అప్పగించుకోవడం ఒకటి, పాప పరిహారార్థం సైనికులకి తన శరీరాన్ని అప్పగించుకోవడం ఒకటి, తన జీవితాన్ని మానవాళి రక్షణ నిమిత్తం సిలువకు అప్పగించడం ఒకటి, చివరిగా తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించడం ఒకటి. 1 పేతురు 4:19 ఒకసారి చదవండి. ఇక్కడ పేతురు ఏం రాశాడండి? దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించవలను. ఎట్టి విధంగా సత్ప్రవర్తన కలిగి అప్పచెప్పాలండి. ఏదో నామకార్థమైన భక్తి చేస్తూ, నామకార్థంగా తిరుగుతూ, నామకార్థమైన ఇంకా క్రియలు చేస్తూ కూడా దేవుడిలో చూడడానికి ఏమో చాలా భక్తి పరులు వీళ్ళు అన్నట్లు ఉంటుంది, కానీ వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి అంతా నామకార్థంగా ఉంటుంది. అట్టి విధంగా దేవుడు ఆత్మిస్తే ఇచ్చుకుంటాడండి. మన ఆత్మను ఆయనకి ఇస్తే అప్పగించుకుంటాడా? అప్పగించుకోడు. సత్ప్రవర్తన కలిగే సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకోవాలని పేతురు చెప్తున్నాడండి. అదేవిధంగా దేవుని చిత్త ప్రకారం బాధపడువాడు సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకోవాలని పేతురు రాశాడు. క్రీస్తు ప్రభు సమస్తమును తండ్రి చిత్త ప్రకారం జరిగించాడు కాబట్టి తన ఆత్మను వాక్యలేఖన ప్రకారం తండ్రి చేతికి అప్పగించాడు. యేసుక్రీస్తుని చూచి ఇంకొకరు నేర్చుకుని తన ఆత్మను అప్పగించారు. అలాగే తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభు పలికారు కదండి. ఆ విధంగా స్టెఫెన్ కూడా దేవుని చూచి నడుచుకున్నాడండి. వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించమని స్టెఫెన్ కూడా పలికాడండి. అటు విధముగా మనం కూడా బాధించేవారిని, బాధ పెట్టేవారిని, ఎవరినైనా మనం హేళనగా చూసేవారిని, నిందలు వేసేవారిని ఎవరినైనా మనం క్షమించేవారుగా ఉండాలి. క్రైస్తవులంటే క్షమాపణ కలిగిన హృదయం గలవారని అందరూ గ్రహించుకోవాలి. క్రైస్తవ్యం అంటే అందరు ఇష్టపడేలాగా మనం ఉండాలండి. ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు కదండి. ఆయన చనిపోయినప్పుడు ఆయన భార్య అన్న మాటలు ఎవరైనా విన్నారండి? ఆయన భార్య ఏమందండి? దేవుడే చూసుకుంటాడు, పగ తీర్చుకోవడం మా వంతు కాదు, దేవుని కార్యమే, కానీ ఎవరు చంపారు ఏంటో తెలుసుకుంటే చాలు అన్నారు. కానండి నా భర్తను చంపిన వారిని నేను ఎలాగైనా నాశనం అయిపోవాలని కోరుకుంటున్నానని ఆవిడ అనలేదండి. ఎందుకంటే దేవుని ప్రేమ ఏంటో, దేవుని వాక్యం ఏంటో వాళ్ళలో ఉంది కాబట్టి. మనలో ఉందో లేదో మనమే గ్రహించుకోవాలండి. ఒకసారి మీ హృదయాన్ని మీరే పరిశీలించుకోవాలండి. ఇది ప్రవచన నెరవేర్పును కలిగిన మాట. యేసుప్రభు జీవించగా ముందుగానే, యేసుప్రభు పుట్టకముందే మా పాత నిబంధన గ్రంథం అంతా ప్రవక్తలు ప్రవచనాలు చేశారండి. ఇలాగా లోకరక్షకుడు వస్తాడు, పుడతాడు, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుంటాడు, మన శిక్షను భరిస్తాడు, మన పాపాలు తీసివేస్తాడు, ఇంకా మనకి ఈ బలిలు అర్పించడము, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇలా బలిలు ఏమీ అర్పించే అవసరం లేదు, ఇంకా మన పాపం అంతా పోతుంది, ఇక నుండైనా మంచిగా బ్రతకాలనే ఒక ప్రవక్తలు ప్రవచనాలు చేసిన విధముగానే దేవుడు మొత్తం జీవితం అంతా మనకు ఒక మాదిరికరంగానే జీవించాడండి. దావీదు గారు కూడా కీర్తనలు 31:5 రాశారు కదండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని రాశారు కదండి.
ఆ ప్రవచనం కూడా దేవుడు నెరవేర్పాలనే కదండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని పలికారు. ఇది సత్యవాక్కు కలిగిన మాట, ఇది సత్యమైన మాట. దేవుడు ఏమన్నాడండి? నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అని పలికారు కదండి. ఎంతమంది మాటలు నమ్ముచున్నారు? నేనే సత్యమును అంటే నేనే నిజాన్ని, అంటే నా ద్వారా తప్ప ఏ నిజము ఉండదు. అపవాది సంబంధమైన వాళ్ళు నిజాలు చెప్తారండి, సత్యం మాట్లాడతారా? దేవుని సంబంధులు మాత్రమే సత్యం మాట్లాడతారు. మనం దేవుని సంబంధము అపవాది సంబంధులమో మనమే తెలుసుకోవాలి. శరీరధారిగా జీవించిన దినాలలో బహుజన సమూహములు బోధించిన యేసయ్య వారితో అనేక విషయాలు పంచుకున్నారు. వాటిలో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 10:18. యోహాన్ చాలండి, 18వ వచనం ఒకటే. ఎవడను నా ప్రాణం తీసుకొనడు. తన ప్రాణము ఇవ్వడానికి ఆయన ఇష్టపడి వచ్చాడండి ఈ లోకానికి. ఎవడో ప్రాణం తీస్తే అది తీయబడేది కాదు. ఆయన ఇష్టంగా ఇష్టపూర్వకంగా నేను నా జనుల కోసం నా ప్రాణాన్ని ఇస్తానని ఒక వాగ్దానం దేవుడి దగ్గర పెట్టి వచ్చారండి. ఆ వాగ్దానం ప్రకారమే ఇప్పుడు అవ్వమ్మ ఆదాము కూడా దేవునితో చేయబడిన వారే. వాళ్ళు ఏమీ శారీరకంగా పుట్టిన వాళ్ళు కాదు. అయినప్పటికీ సాతాను మాటలు నమ్మి వాళ్ళకు తొట్టిల్లిపోయారు కదండి. ఏదైనా వనం నుండి గెంటు వేయబడ్డారు. కానీ దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చి ఎలాగైతే ఇక్కడికి వచ్చాడో ఇక్కడ వాగ్దానము నెరవేర్చి అక్కడికి వెళ్ళి ఉన్నారు. పరలోక రాజ్యంలో మనకి నివాసాలు స్థిరపరచడానికి వెళ్తున్నానని కూడా కొన్ని మాటల్లో ఉన్నాయండి. సువార్తల 4 సువార్తల్లో కూడా ఆయన ఏమేమి కార్యాలు చేశాడో స్పష్టంగా ఉన్నాయి కదండి. ఎవడు నా ప్రాణం తీసుకొనడు అని ప్రభువు పలుకుతున్నాడు. అన్యాయపు తీర్పు వలన శిరశిక్షణ భరించిన ప్రభువుని హింసించగలిగారు, కానీ ఆయనను చంపలేకపోయారు. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనేటకు కూడా నాకు అధికారం కలడని ఆయన చెప్పాడండి. ఎవరు చంపితే చంపబడలేదని ఇక్కడ వాగ్దానం తెలియజేస్తుందండి. 39 కొరడా దెబ్బలు కొట్టారు కానీ ఆయన చంపారండి? చంపలేకపోయారు. తలపై ముళ్ళ కిరీటం పెట్టారు కానీ చంపలేకపోయారు. తల మీద కొట్టారు కానీ చంపలేకపోయారు. యెరూషలేము వీధుల నుండి గొల్గోతా వరకు సిలువ మోయించారు, అయినా కూడా చంపలేకపోయారు. చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, సిలువ వేశారు, వేలాడదీశారు, అయినా కూడా చంపలేకపోయారు. బల్లెంతో పొడిచి ప్రక్కలో గాయం చేశారు, అయినా కూడా చంపలేకపోయారు. పంచ గాయాలు పొందేలాగా ఆయన అనుభవించాడు. ఇవన్నీ వాగ్దానాలండి. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు రాశారు. దేవుడి చేత వాళ్ళు ఆత్మ పొంది రాయబడ్డారండి. అప్పుడు ఇవన్నీ నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఖచ్చితంగా అట్టి విధముగానే నెరవేర్చారు, కానీ ఎక్కడ అక్షరం కూడా పళ్ళుపోకుండా ఆయన నెరవేర్పు పొందాడు. అలాగే మనము కూడా ఏదో ఒక నెరవేర్పు చేయడానికి ఈ లోకానికి వస్తామండి. ఈ లోకానికి వచ్చిన మనము దేవుడు తన చిత్త ప్రకారంగా మనల్ని ఏ విధంగా వాడుకుంటాడా అని చూడాలండి. ఒకళ్ళు వాక్యం ద్వారా వాడుకుంటాడు, ఒకళ్ళు పాటల ద్వారా, ఒకటి సేవ ద్వారా, ఇటు విధముగా ఏదో ఒక మనకి ఇస్తాడండి ఆయన బహుమానం రూపంలో. ఆ బహుమానాన్ని మనం ఎటు విధముగా చేసుకుంటున్నామో మనకు తెలియాలండి. యూదులు రోమ సైనికులు ఎన్నిక చేసినా ఆయన హింసించగలిగారు, కానీ ఆయన చంపలేకపోయారు. ఆయన చెప్పాడు కదండి ముందే, ఎవడునూ నా ప్రాణం తీసుకొనడని. అటు విధంగా వాళ్ళు ఎంతమంది ఏమి చేసినా కూడా ఆయన ప్రాణంనైతే తీసుకోలేకపోయారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని పలికి ఆయన ప్రాణం విడిచాడండి. ఎవరు ఆయన చంపలేదు. ఆయనే తండ్రి నేను అప్పచెప్పేసుకుంటున్నాను, ఇంకా ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నీకు నేను అప్పచెప్పేసుకుంటున్నాను, నా ప్రాణం ఇక్కడ వదిలేసిన నా ఆత్మ నీకు ఇస్తున్నాను, తీసుకో తండ్రి అని చెప్పే తనకు తానుగా విడిచిపెట్టాడు. కానీ ఎవరు చంపడం వల్ల చనిపోలేదండి, మన కొరకు ఇష్టముగా చనిపోయాడండి ఆయన. ప్రభు మాట్లాడిన మాటలు ఎంత గొప్ప వాక్యము గమనించండి. ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు గతింపవు అన్నాడు. అటు విధముగానే ఆయన మాటలు ఇప్పటికి కూడా మనం ధ్యానించుకుంటున్నాం. మనము రాకడలో ఎత్తబడే వరకు కూడా జ్ఞానించుకుంటూ ఉంటాము. అలాగే రాకడ గురించి కూడా మనం జ్ఞానించుకోవాలని మన దేవదాసయ్య గారు మనకి నేర్పి ఉన్నారండి. ఈ లోక సంబంధమైన చాలామంది లోక సంబంధమైన అందానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అదే వాక్యం సెలవిస్తుంది కదండి. సామెతలు 31:30లో చాలండి.
నేను ఎందుకు ఈ మాట చెప్పుచున్నానంటే శరీర సంబంధమైన అందము వ్యర్థమని వాక్యం సెలవిస్తుందండి. ఆత్మీయముగా అందము కలిగి ఉండాలి. ఆత్మే దేవుడి దగ్గరికి వెళ్తుంది కానీ శరీరం మట్టిలో కలిసిపోతుందండి. ఈ మాట ప్రతి యవ్వనస్తులు జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఎందుకంటే శరీరము కోసం ఎన్నో చేస్తూ ఉంటాము, అది ముఖ్యము కాదు. ఆత్మశుద్ధిగా ఉండాలి. అంటే బైబిల్ ప్రకటన, ప్రార్థన, బైబిల్ అదే సన్నిధి పరులాగా తయారవ్వాలి. యవనస్తులంటే గొప్పగా చర్చిలో వాడబడాలి. అటు విధముగా మన సంఘం అంతా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. 7 మాటలు ప్రార్థనతోనే ప్రారంభమయ్యాయి, ప్రార్థనతోనే ముగించబడ్డాయి. సమర్పణ కలిగిన మాట కాబట్టి ఆయన తాను సమర్పించుకున్నాడు. ప్రవచనాలు నెరవేర్చాలి కాబట్టి చివరి వరకు ప్రవచనాలు నెరవేర్చడానికే ఆయన ఆరాటపడ్డాడు. సత్యవాక్కును ప్రతి జనానికి బోధించడానికే ఈ లోకానికి వచ్చానని ఆయన రూఢిగా మనకు చూపించి ఉన్నారు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మహా గొప్ప దేవుడు అయిన నా దేవా, నేను ఎంతగా పొగిడి స్తుతించినా కూడా నీ రుణం తీర్చుకోలేను. ఒక దీనురాల్ని, దరిద్రాలని, అయుగ్రాల్ని, అల్పురాల్ని, తన పేదరాల్ని తండ్రి నాయన అయినప్పటికీ కూడా నీ వాక్యం చెప్పడానికి తండ్రి నాయన నన్ను నిలవబెట్టి నీ ఆత్మను ఆలోచించి నన్ను ఇటు విధముగా చెప్పడానికి ధైర్యమును తండ్రి నాయన ప్రభు నాకు ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 7 మాటలు తండ్రి నాయన ప్రభు ఎంత చక్కగా ముగించిన మాకు తండ్రి నాయన ఆత్మీయ ఆనందమును ఆత్మనికి ఇచ్చే భాగ్యమును దయచేయమని చిన్న ప్రార్థన నేరుగా నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.